తెలంగాణ శాసన మండలిలో రేషన్ కార్డులపై రగడ జరిగింది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అర్హులకు రేషన్ కార్డులు ఇవ్వలేదని, తాము ఉగాది నుంచి అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇస్తాము అన్న జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సభ్యులు మండిపడ్డారు. కాంగ్రెస్ సభ్యులతో వాగ్వివాదానికి దిగారు. 10 ఏళ్ల పాటు ఒక్క రేషన్ కార్డును కూడా అర్హులకు ఎందుకు ఇవ్వలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను మంత్రి కొండా సురేఖ నిలదీశారు. అర్హత కలిగి ఉన్న ప్రతి కుటుంబం రేషన్ కార్డ్ డిజిటల్ రూపేణ ఏదైతుందో రేపు ఉగాది నుండి ఆరంభం చేయబోతుంది. అధ్యక్ష, మీరు కళ్యాణ్ లక్ష్మి షాదిమోరా అమలు చేసిండే సంతోషం. అందులోకి వెళ్ళే వాళ్ళు ఇందులో తీసుకొచ్చి పెళ్లి చేసిండ్రు. వాళ్ళు బిలో పావర్టీ లైన్. మరి వాళ్ళ పిల్లలు ఉంటారా? వాళ్ళు రేషన్ కార్డు ఇయ్యద్దానే? మీరు గతంలో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ అమలు చేసినటువంటి కుటుంబాలకు ఎవరికైనా ఒక రేషన్ కార్డు ఇచ్చినారు అధ్యక్ష? ఇప్పుడు చూడు అంటున్నా. దయచేసి ఏదైతున్నదో ప్లీజ్ షబ్బీపూర్ రాజు గారు అధ్యక్ష, ప్లీజ్ కూర్చోండి. నిరుపేద వర్గాలకు అండగా నిలబడే ప్రభుత్వం అధ్యక్ష. ప్లీజ్ కూర్చోండి. మీరు ప్లీజ్ అక్కడ మాట్లాడుతుండండి. ప్లీజ్ కూర్చోండి. మాట్లాడేటప్పుడు ఆ ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేసింది అని కంపారిజన్లో ఆయన మాట్లాడుతున్నాడు. మాట్లాడిన ప్రతిదానికి కూడా అక్కడ రన్నింగ్ కామెంట్ చేస్తూ అది చేయలేదు, ఇది చేయలేదు అనుకుంటూ పోతా ఉన్నారు. ఇప్పుడు రేషన్ కార్డు గురించి చెప్పగానే మీరు ఎక్కడ ఇచ్చిండ్రు అంటే 10 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉండి ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వకుండా మేము ఒక 14 నెలలు ఉన్నది. మేము వచ్చి ఈ రోజే 14 నెలలనే మీరు రేషన్ కార్డు ఇవ్వలేదు అని అడగడం మీకు అర్హత లేదు అంటున్నాను. ఎందుకంటే 10 సంవత్సరాలలో మీరు పూర్తి చేయాల్సి ఉండే. ఎందుకు చేయలేదు? అర్హత ఉన్న వాళ్ళందరికీ ఎందుకు ఇవ్వలేదు? ఈ రోజు మేము స్టార్ట్ చేసినాం, అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ఇస్తాము. కానీ మీకు ఏ విషయం కూడా మాట్లాడే అర్హత లేదు.